హలో నమస్తే అండి, వెల్కమ్ టు యాత్రా వ్లాగ్స్. మేము శ్రీలంక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఇండిగో ఫ్లైట్లో శ్రీలంక వచ్చాం కదా. అక్కడ బయటే మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. చేసుకుని కారు మాట్లాడేసుకుని 7 రోజులకి కారు మాట్లాడేసుకుని ఎయిర్పోర్ట్కి దగ్గరలో నా హోమ్ స్టేకి వచ్చామన్నమాట. హోమ్ స్టే రాత్రి ఉండి తెల్లారి ట్రింకోమలి బయలుదేరాం. ట్రింకోమలి అంటే శాంక్రిదేమ అమ్మవారి శక్తిపీఠం అనమాట. దారిలో మునీశ్వర ఆలయము, శివాలయము, మనవారి శివన్ కోయిల ఉన్నవి అనమాట. ఆ రెండు చూసుకుని రాత్రికి ట్రింకోమలి వచ్చాము. ట్రింకోమలి అంటే బీచ్కి సముద్రం పక్కనే ఉంటుందన్నమాట. అది అమ్మవారి శక్తిపీఠము. ఆ రోజు శంకరీదేవి శక్తిపీఠం చూసాం అనమాట. అమ్మవారు చాలా బాగున్నారు. అమ్మవారికి హార్ట్ పడిన ప్లేస్. అమ్మవారికి శివుడికి అభిషేకం చేశారు. చాలా బాగుంది. గుడి కొండ మీద ఉంటుంది అనమాట. చూసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి రావణాసురుడి కోట అనమాట. ఇగో అమ్మవారు అనమాట. లోపల అమ్మవారికి పూజ చేశారు, అభిషేకం చేశారు, హోమాలు కూడా చేశారు. బట్టలు తీసుకెళ్తే మనం చేసిన తర్వాత గోత్రనామాలు చదివి అమ్మవారికి చీర ఇది కూడా అలంకారం చేశారనమాట. ఆ తర్వాత సిలిగురి అంటే రావణాసురుడి కోటకు బయలుదేరామన్నమాట. రావణాసురుడి కోట అదే ఆ సిలిగురి వచ్చి మధ్యాహ్నం 1 గంటకి సిలిగురి వచ్చాము. అక్కడ ఎంట్రీ ఫీజు మనకి అంటే 2200 తీసుకున్నారు మన కరెన్సీలో. 1200 మెట్లు ఎక్కేసి కోట ఎక్కామన్నమాట. చాలా బాగుంది, బాగా పురాతనమైందనమాట. ఆ మధ్యలో అక్కడ మెట్లు ఎక్కేటప్పుడు అన్ని ఐరన్ మెట్లు ఉన్నాయి, రాతి మెట్లు ఉన్నాయి అనమాట. అది కొండ ఎక్కి చూస్తే అంతా కనపడుతుంది అనమాట. రావణాసురుడి కోట అంటే అక్కడ ఏమీ లేదు. అక్కడ అనవాళ్ళ అది అన్నారు ఉంటుంది అని కొండ పైన. మనకి ఏం కనపడకుండా ఊరికే గదులు గదులుగా ఉన్నట్టుగా ఇటుక రాళ్ళతో ఉన్నట్టు కనపడుతుంది అనమాట. అది సిలిగురి రావణాసురుడి కోట. అలా ఈ 2వ రోజు మేము సిలిగురి చూసాము. 1 గంటకి అయింది. ఆ తర్వాత ఆ రోజు ఆ 2 సరిపోయినాయి అనమాట. ట్రింకోమలి అంటే శాంక్రీదేవి అమ్మవారు, సిలిగురి చూసాం అనమాట. మిగతాయి తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.